पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शान्तिपाठ। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणः चक्षुः श्रोत्रम् अथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते। य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ఓం శాంతి శాంతి శాంతి. సహాధ్యాయులకు ముఖ్య గమనిక. లాస్ట్ వీక్ చాంద్రోగ్యోపనిషత్తులో గురువు గారు తృతీయ అధ్యాయం 3వ అధ్యాయం నుంచి 14వ ఖండంలో శాండిల్య విద్య అనే అంశంలో 3వ మంత్రం వరకు చెప్పారు. ఇప్పుడు 4వ మంత్రానికి అవతారికలో 129వ పేజీలో చివరిలో యథోక్త గుణలక్షణ అనే పదం నుంచి బోధిస్తారు. అందరూ శ్రద్ధగా విని గమనించవలసిందిగా గురువు గారిని పాఠం ప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. శాండిల్య విద్య చూస్తున్నాము. 3వ మంత్రం చూశాము. ఏషమాత్మా అంతర్హృదయే జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షాన్ జాయాన్ దివో జాయానేభ్యో లోకేభ్యః అని 3వ మంత్రంలో ఏషమాత్మ అంతర్హృదయే అణీయాన్ అని జాయాన్ అని రెండు కూడా సూక్ష్మము, అంతరతమము, సూక్ష్మము, సర్వవ్యాపకము. ఈ రెండు రకాలుగా కూడా ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని ఈ విధంగా చూపిస్తున్నారు. సగుణ బ్రహ్మోపాసననే అయినప్పటికీ కూడా నిర్గుణ విచారంగానే నిర్గుణ విచారము, సగుణ ఉపాసన ఈ రెండు కూడా అత్యంత సన్నిహితంగా అత్యంత దగ్గరగా నడుస్తున్న ఈ శాండిల్య విద్య శాండిల్యోపాసనలో. రైట్. ఈ విధంగా రైట్ సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ అక్కడి నుంచి మొదలైంది. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత. ఏ విధంగా ఉపాసించాలి? ఈ గుణాలతో, ఈ సకల గుణాలతో. ఈ గుణాలన్నీ కూడా ఆ పరమాత్మకు సంబంధించినటువంటి గుణాలు. పరమాత్మకు సంబంధించినటువంటి గుణాలను ఆరోపించి, రైట్, గుణాలను ఆరోపిస్తున్నప్పుడు సగుణం అవుతాము. సో గుణాలను ఆరోపిస్తూ సగుణ రూపంగా ఈ విధంగా ఉపాసిస్తూ ఆ పరమాత్మను పొందగలడు అని 4వ మంత్రమేగా. 4వ మంత్రానికి అవతరణిక చూస్తున్నాం. యథోక్త గుణ లక్షణో ఈశ్వరో ధ్యేయో నతు తద్గుణ విశిష్ట ఏవ. ఇక్కడ ఒక పూర్వపక్షం, అవతరణికలో ఒక పూర్వపక్షం, ఒక సంశయం లేవనెత్తబడుతా ఉంది. యథోక్త గుణ లక్షణ, యథోక్త గుణాని లక్షణో యస్య, ఈ పైన చెప్పబడినటువంటి గుణాలు లక్షణగా కలిగినటువంటి వాడు. ఈ గుణాలే లక్షణం అంటున్నప్పుడు డెఫినిషన్, నిర్వచనం అని. ఆ లక్షణ నిర్వచనం ఎలా చెప్తాము? ఏ పదార్థానికైనా కూడా అసాధారణ ధర్మాన్ని చెప్పి, ఏ వస్తువుకైనా అసాధారణ ధర్మం దానిలో మాత్రమే ఉండి ఇతర వస్తువుల్లో లేనటువంటి ధర్మాన్ని కనుక చూపించగలిగితే ఏ వస్తువుకైనా కూడా అది ఆ వస్తువు యొక్క లక్షణం అవుతుంది. ఆ అసాధారణ ధర్మం అనేది ఒక్క ధర్మం, ఒక్క గుణం ఉండాలనేం లేదు.
ఒక గుణం కావచ్చు, 4 గుణాలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఏ విధంగానైనా సరే ఆ వస్తువుని ఇతర వస్తువుల నుంచి వేరు చేసి చక్కగా చూపించగలిగితే అది దాని అసాధారణ ధర్మం. అందులో మాత్రమే ఉండేటువంటి ధర్మం. రైట్. సో ఆ విధంగా ఈ పైన చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మాలన్నీ కలిగినటువంటి స్వరూపాన్ని ఉపాసించాలని కదా. అలా కాకుండా అందులో లక్షణ విశిష్ట 2 పదాలు వచ్చాయి. యథోక్త గుణ లక్షణ ఈశ్వర నతు తద్గుణ విశిష్ట ఈశ్వర. ఈ గుణాలతో విశేషించినటువంటి అంటే విశేషణలు విశేష్యంలో ఉంటాయి. భౌతికంగా ఫిజికల్గా ఉండాలి. నల్లని కుండ అని చెప్పినప్పుడు ఆ నల్లదనం కుండలో ఉండాలి. రైట్. చిన్న ముంత అని చెప్పినప్పుడు ఆ చిన్నదనం, రైట్, ఆ తక్కువ పరిమాణం, పరిచ్ఛిన్నత, స్మాల్నెస్ ఆ ముంతలో ఉండాలి. రైట్. పెద్ద వృక్షము ఆ పెద్దదనం ఆ వృక్షంలో ఉండాలి. విశేషణం విశేషంలో ఉంటుంది. దాన్ని విశేషణ విశిష్ట అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఉపలక్షణము ఆ వృక్ష శాఖాగ్రం పైన శాఖాగ్రం పైన చంద్రుడు కనిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఒక పెద్ద వృక్షం కనిపిస్తామది. ఆ వృక్షంలో ఒకనొక శాఖ, ఆ శాఖ పైన నెలవంకలాగా చంద్రుడు, ప్రతిపద చంద్రుడు ఆ విధంగా కనిపిస్తున్నాడు అన్నప్పుడు ఈ వృక్షానికి ఆ చంద్రుడికి సంబంధం లేదు. వృక్ష శాఖ మీద ఆ చెట్టు కొమ్మ మీద చంద్రుడు కనిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు చెట్టు కొమ్మకి చంద్రుడికి సంయోగ సంబంధం ఏమి లేదు. చెట్టు కొమ్మ ద్వారా చంద్రుడు తెలియబడుతున్నాడు. దాని లక్షణ అంటే లక్షయతి. ఈ విధంగా ఆ చెట్టు కొమ్మ చంద్రుడిని సూచించడానికి ఉపయోగం కలుగుతా ఉంది. చెట్టు కొమ్మ ఈ విధంగా ఉపయోగపడుతా ఉంది చంద్రుడిని సూచించడానికి. ఆ విధంగా యథోక్త గుణాలు ఆ పరమాత్మను సూచించడానికి ఉపయోగపడుతున్నాయి, కానీ ఆ పరమాత్మలో లేవు. బ్రహ్మసూత్రాల్లో కూడా బ్రహ్మ యొక్క నిర్వచనం ఏమని చెప్పుకుంటాము? జన్మాద్యస్య యతః. తైత్రేయుని చూస్తాం భృగువల్లిలో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి విసంవిశంతి. ఆ లక్షణం అంతా ఎలా నడుస్తూ ఉంది? ఈ జగత్తు యొక్క జన్మ, ఈ జగత్తు యొక్క స్థితి, ఈ జగత్తు యొక్క లయ అని చెప్తున్నాం. ఈ జగత్తు యొక్క జన్మ ఎవరి నుంచి అయితే కలిగిందో అని ఈ జగత్తును సూచిస్తూ, ఈ జగత్తు యొక్క జన్మని చెప్తూ, ఈ జగత్తు యొక్క జన్మ ద్వారా పరమాత్మను సూచిస్తున్నాం. అదేవిధంగా ఈ జగత్తు యొక్క స్థితి ద్వారా అదే పరమాత్మకు సంకేతంగా వాడుకుంటున్నాం. ఆ జగత్తు యొక్క స్థితిని, జగత్తు యొక్క లయను కూడా ఆ పరమాత్మకు సంకేతంగా వాడుకుంటున్నాం. తద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి లేదా ఉపదేశించడానికి శృతి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా యథోక్త గుణాలు, ఈ గుణాలన్నీ కూడా సూచిస్తున్నటువంటి, ఈ గుణాలు ఉన్నటువంటి కాదు. సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస, రైట్. అదేవిధంగా అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది, అన్నిటికంటే విస్తృతమైనటువంటిది, ఇవన్నీ కూడా ఈ గుణాలు పరమాత్మలో ఉన్నవి కావు. వీటి ద్వారా ఒకానొక తత్వం సూచించబడతా ఉంది. ఆ తత్వాన్ని ధ్యానం చెయ్యి అని పూర్వపక్షం. యథోక్త గుణలక్షణ, అయితే యథోక్త గుణ ఈ గుణాల చేత సూచించబడేటువంటి ఆ ఈశ్వరుని ధ్యానం చేయాలి, కానీ ఈ గుణాలు కలిగినటువంటి చైతన్య, ఈ గుణాలు కలిగినటువంటి వాణ్ణి కాదు. అంటే సగుణమా నిర్గుణమా? ఇక్కడ ఈ శాండిల్య విద్యలో ఉపాస్యతత్వము సగుణమా నిర్గుణమా? ధ్యేయ అంటున్నాడు, ధ్యానం చేయాలి. అయితే ధ్యానానికి విషయము నిర్గుణము చెప్తున్నాడు పూర్వపక్షి. సద్గుణ విశిష్ట ఏవా. దీనికి ఉదాహరణ యథా రాజపురుషం ఆనయ చిత్రగుంవా ఇది ఉక్తే న విశేషణస్యాపి ఆనయనే వ్యాప్రియతే తద్వదిహాపి ప్రాప్తం. రాజపురుషం, రైట్. అదేవిధంగా చిత్రగు శబ్దానికి చిత్రగుం ద్వితీయ భక్తి. రాజపురుష, రాజపురుష శబ్దం తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుషం రాజ్ఞ పురుష ఇది రాజపురుష, రాజుకు సంబంధించినటువంటి పురుషుడు. రాజ్ఞ షష్ఠి కదా, రాజు యొక్క సేవకుడు. పురుషుడు అంటే అక్కడ రాజ్ఞ సంబంధం ఉంది. రాజు యొక్క ఏం సంబంధం? అది ఏం సంబంధం? సేవక భావం. సేవక, సేవ్య రాజ్ఞ, రాజు సేవించబడేటువంటి వాడు. ఈ పురుషుడు ఆ రాజును సేవిస్తున్నటువంటి వాడు. సేవక భావ సంబంధం. అంటే ఆ విధంగా రాజపురుషం అంటున్నప్పుడు పురుషుడిలో రాజు యొక్క సంబంధం ఉంది, రాజు యొక్క సేవకుడు. సో రాజ ఉపలక్షిత సేవకత్వం పురుషుడిలో ఉంది. అక్కడ
రాజపురుషం ఆనయ అంటున్నప్పుడు ఆ పురుషుడితో పాటు రాజును కూడా తీసుకొస్తారా? తీసుకురారు కదా. రాజపురుషం ఆనయ, ఆ రాజపురుషుని తీసుకురా అంటే ఆ వ్యక్తి ఆ సేవకుడిని మాత్రమే తీసుకొస్తారు, కానీ రాజును కూడా ఆ పురుషుడితో పాటు. ఎందుకంటే రాజపురుష శబ్దంలో రాజశబ్దం కూడా ఉంది, విశేషణం ఉంది, రైట్. రాజ విశిష్ట అని కదా, రాజ సంబంధ విశిష్ట సంబంధం, రాజ సంబంధంతో ఉంది అక్కడ. సో ఆ విధంగా రాజును తీసుకురాము, కేవలం పురుషుని తీసుకొస్తాం. అదేవిధంగా చిత్రగు అంటున్నప్పుడు చిత్ర గావో యస్య, చిత్ర అంటే చిత్రవర్ణము కలిగినటువంటి ఆవులు. గావో యస్య, ఎవడికైతే చాలా ఆవులు ఉన్నాయి, వాడికి ఎటువంటి ఆవులు ఉన్నాయి? నల్ల ఆవులు, తెల్ల ఆవులు కాకుండా ఈ విధంగా అనేక వర్ణాలు కలిగినటువంటి ఆవులు. ఈ రంగులలో నీల, పీత, రక్త, హరిత, కపిశ ఇత్యాది ఈ వర్ణాలలో చిత్రవర్ణం ఒకటి. రక్త, నీల, పీత, కపిత, రక్త, నీల, పీత, హరిత, కపిశ, చిత్రవర్ణాత్ అని చెప్పి 7 రంగులు, రైట్. అందులో ఈ చిత్రవర్ణాన్ని ఏం చెప్తారు? ఈ ఇతర వర్ణాలన్నీ కలిసినటువంటి వర్ణము. ఒకటి కంటే ఎక్కువైనటువంటి రంగులు ఒకే వస్తువులో ఉంటే ఆ వస్తువుని చిత్రవర్ణం అని చెప్పుకుంటాం. చిత్ర అనేది ఒక స్పెషల్ వర్ణంగా తీసుకుని, రంగు అనేది ఆ ద్రవ్యాన్నంతా పురుముకొని ఉంటుంది. అంత ద్రవ్యమంతా తాదాత్మ్యం పొంది ద్రవ్యమంతా వ్యాపించి ఉంటుంది రంగు అనే గుణం, రైట్. ఒక భాగంలో ఉండి ఒక భాగంలో లేకుండా అలా ఉండదు రంగు, రైట్. రంగు, అదేవిధంగా రసము, అదేవిధంగా పరిమాణము, ఇవి ద్రవ్యాన్నంతా వ్యాపించి ఉంటాయి. సంయోగం అనే గుణము ద్రవ్యంలో ఒక భాగంలో ఉంటుంది. కుండ భూమి మీద పెట్టాం, కుండకి భూమికి సంయోగ సంబంధం ఉంది. ఎక్కడ ఉంటుంది సంయోగ సంబంధం? భూమిలో కొద్ది భాగానికి, కుండలో కొద్ది భాగానికి మాత్రమే సంయోగ సంబంధం. ఇతర భాగాల సంయోగం ఉండదు. ఆ విధంగా కొన్ని గుణాలు ద్రవ్యంలో కొంత భాగంలోనే ఉంటాయి, కొన్ని గుణాలు ద్రవ్యాన్నంతా వ్యాపించి ఉంటాయి. ఈ రూపం అనేది ద్రవ్యాన్నంతా వ్యాపించి ఉండేటువంటి గుణం, రైట్. కుండ నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, ఎలానే ఉండని, ఆ రంగు కొంత ఉంది, కొంత ఘటం, కొంత భాగం కుండకి రంగు ఏ రంగు లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఎరుపు రంగు కొంత ఉండి నలుపు రంగు కొంత ఉండని, అది వేరే కథ. రంగు లేకుండా ఉండే ప్రశ్నే లేదు. కాబట్టి రంగు, ఆ రూపం అనేటువంటిది ద్రవ్యాన్ని సంపూర్ణంగా వ్యాపించే ఉంటుంది. కాబట్టి అనేక రంగులు ఉన్నప్పుడు ఈ రంగు ఇంతవరకే ఉంది, ఇక్కడ లేదు అని చెప్పడం కుదరదు. రంగు యొక్క ధర్మం అది, ద్రవ్యానంతా వ్యాపించి ఉండాలి. అందుకని ఆ వస్తువులో అనేక వర్ణాలు ఉన్నప్పుడు దాంట్లో అనేక వర్ణాలు ఉన్నాయని చెప్పకుండా ఆ అనేక వర్ణాలను కలిపి ఒక వర్ణంగా తీసుకుంటాం, చిత్రవర్ణం అని. చిత్రవర్ణంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే నల్ల కుండలో నలుపు అంతా వ్యాపించి ఉంటుందో, ఎర్ర కుండలో ఎరుపు అంతా వ్యాపించి ఉంటుందో, చిత్రవర్ణం కలిగినటువంటి వస్తువులో కూడా ఆ చిత్రవర్ణము అంతా వ్యాపించి ఉంటుంది, అన్ని అవయవాల్లో వ్యాపించి ఉంటుంది అని ఆ విధంగా ఒక చిత్రవర్ణం అని చెప్పుకుంటారు. ఆ విధంగా చిత్రాగావో యస్య, చిత్రమైనటువంటి చిత్రవర్ణము కలిగినటువంటి ఆవులు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పినప్పుడు అతన్ని తీసుకురా. చిత్రగుం వా ఆనయ అని చెప్పినప్పుడు ఎవరిని తీసుకొస్తారు? ఆ వ్యక్తిని తీసుకొస్తారా? ఆవులను తీసుకొస్తారా? వ్యక్తితో పాటు ఆవులను కూడా తీసుకొస్తారా? తీసుకురారు కదా, వ్యక్తిని మాత్రమే తీసుకొస్తాం. రాజపురుషం ఆనయ అంటే ఆ సేవకుడిని మాత్రమే, చిత్రగుంవ ఆనయ అన్నప్పుడు ఆ వ్యక్తిని మాత్రమే తీసుకొస్తాం, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోము, రైట్. సో అదే విధంగా ఇక్కడ ఈశ్వరుణ్ణి ఈ విధంగా యథోక్త గుణ లక్షణ సర్వకర్మ సర్వకామ సర్వగంధానే అనేటువంటి ఆ ఈశ్వరుణ్ణి బుద్ధిలోకి తీసుకురా. ఎలా తీసుకొస్తారు? ఆ గుణాలతో పాటు తీసుకొస్తారా? కేవలం ఈశ్వరుణ్ణి తీసుకొస్తారా? ఈశ్వరుణ్ణి తీసుకురావాలి. రాజపురుషం అంటున్నప్పుడు రాజుని తీసుకురాకుండా పురుషున్నే తీసుకొస్తాం కదా ఇంటి దగ్గరికి. అదేవిధంగా చిత్రగుం ఆనయ అన్నప్పుడు ఆ ఆవుల కాపర్ని తీసుకొస్తాం, ఆవులను తీసుకురాము. సో అదేవిధంగా ఈశ్వరుణ్ణి బుద్ధిలోకి తీసుకురా ఉపాసన ద్వారా అన్నప్పుడు కూడా ఈ విశేషణాలన్నీ పక్కన పెట్టి అది విశేషణాల ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకో, ఆ ఈశ్వరుణ్ణి బుద్ధిలోకి తీసుకురా, రైట్. సో ఈ విధంగా శాఖాచంద్ర న్యాయంలో ఆ వృక్షం ద్వారా చంద్రుణ్ణి పట్టుకో, చంద్రుణ్ణి తెలుసుకో, వృక్షాన్ని కాదు, వృక్షాన్ని విడిచిపెట్టు అని కదా. ఆ విధంగా ఇక్కడ కూడా నిర్గుణ ఉపాసననే అని పూర్వపక్షం, ఇది సిద్ధాంతం కాదు, పూర్వపక్షం. యథోక్త గుణలక్షణో ఈశ్వరో ధ్యేయో నతు తద్గుణ విశిష్ట.
నతు తద్గుణ విశిష్ట ఏవ యథాను దృష్టాంతం. ఏ విధంగా అయితే రాజపురుషం ఆనయ అన్నప్పుడు చిత్రగుంవా ఇది ఆనయ అన్నప్పుడు ఇది ఉంటే చెప్పినప్పుడు విశేషణస్యాపి ఆనయనే వ్యాప్రియతే ఆ తీసుకొచ్చేటువంటి వ్యవహారం చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విశేషణాలను కూడా తీసుకురాడు. రైట్, విశేషణస్య అపి ఆనయనే న వ్యాప్రియతే, వ్యాపారాన్ని చేయడు. కేవలం విశేష్యాన్ని, కేవలం ఆ వస్తువుని మాత్రమే తీసుకొస్తాడు కానీ ఆ వ్యక్తిని మాత్రమే తీసుకొస్తాడు కానీ విశేషణాలను కాదు. తద్వత్ ఇహ అపి ప్రాప్తం. తద్వత్ అదే విధంగా ఇక్కడ ఈశ్వరుణ్ణి శాంత ఉపాసీత అన్నప్పుడు ఉపాసనా విషయం ఉపాస్య ఈశ్వర ఈ గుణాలతో విశిష్టుడు కాదు, గుణాల ద్వారా సూచించబడినటువంటి వాడు మాత్రమే అని ప్రాప్తిస్తా ఉంది ఇక్కడ కూడా. బహురీ చిత్రగు అనేది బహురీ సమాసం, అన్యపద ప్రధానంగా ఉంటుంది. చిత్ర అనేటువంటిది వర్ణాలు కాకుండా గు అంటే గో శబ్దం నుంచి గు వస్తూ ఉంది. చిత్ర గావో యస్య, గు కాకుండా గో ఉండాలి అక్కడ. రైట్, ఆ గో సంధి సూత్ర వ్యాకరణ సూత్రాల చేత గు అవుతుంది. చిత్ర గు అంటే ఆవులు కానీ ఆ చిత్రవర్ణం కానీ కాకుండా ఈ రెండు కలిగినటువంటి ఆ వ్యక్తిని తీసుకొస్తాం. అన్యపద ప్రధానంగా ఉంటుంది. రాజపురుషం తత్పురుష సమాసం, ఉత్తర పద ప్రధానంగా ఉంటుంది. పూర్వపదం రాజు, ఆ పదం ప్రధానం కాదు. పదం ప్రధానమా కాదా అంటున్నప్పుడు పదం యొక్క అర్థము, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అలా చూడకూడదు. రాజు గొప్పనా లేకుంటే సేవకుడు గొప్పనా, రాజపురుష శబ్దంలో రాజు గొప్పనా సేవకుడు గొప్పనా, ఏది ప్రధానం అవుతుంది అని అలా ఆలోచించకూడదు. రాజపురుషం అన్నప్పుడు ఇది శబ్దశాస్త్రం, వ్యాకరణం శబ్దశాస్త్రం, శబ్దాన్ని బట్టి వెళ్ళాలి, అర్థాన్ని బట్టి. తత్పురుష సమాసంలో ఎప్పుడు కూడా ఉత్తర పదమే ప్రధానంగా ఉంటుంది. పూర్వపదం ఉత్తర పదానికి విశేషణంగా ఉంటుంది, గౌణంగా ఉంటుంది. రైట్, ఆ ప్రధానం అంటేనే అర్థం క్రియాన్వితత్వం. క్రియతో ఏదైతే అన్వితం అవుతుందో, క్రియతో ఏదైతే సంబంధం కలుగుతుందో, ఇక్కడ ఆనయన క్రియ వచ్చింది, తీసుకురా అనేటువంటి ఆనయన క్రియ ఉంది. దానికి ఎవరైతే సంబద్ధం అవుతారో అదే ప్రధానం. రాజపురుషలో పురుషుడికి సంబంధం ఆనయ శబ్దంతో, రాజుకు సంబంధం లేదు. ఆ విధంగా తత్పురుష సమాసంలోను బహువ్రీహి సమాసంలోను ఈ విశేషణాలు రావటం లేదు కదా. అదేవిధంగా ఇక్కడ ఈశ్వర ఉపాసన కూడా అని ఏదైతే ప్రాప్తమవుతా ఉందో, ఇటువంటి శంక కలిగే అవకాశం ఉందో దాన్ని నివారించాలని, నివృత్త్యర్థం అటువంటి శంకను నివారించి ఇది సగుణోపాసనయే, నిర్గుణోపాసన కాదు, నిర్గుణ విచారం కాదు, సగుణోపాసననే ఉద్దేశం ఇక్కడ అని శృతి స్పష్టంగా చెప్పడానికి 4వ మంత్రంలో మళ్ళీ ఆ 2వ మంత్రం 3వ మంత్రంలో చెప్పిన విషయాలని మళ్ళీ పునరుక్తి చేస్తా ఉంది. పునరుక్తి దోషంగా చెప్పుకుంటాం కదా, కాబట్టి పునరుక్తికి ఏదో అర్థం ఉండాలి. అందుకని ఇక్కడ పునరుక్తికి అర్థం ఏంటి? ఆ పునరుక్తి ద్వారా ఈ సగుణోపాసనాన్ని నిర్ధారణ చేయడం. అది 4వ మంత్రంలో. 4వ మంత్రం చూద్దాము. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యాత్తో వాక్యనాదర ఏషమాత్మాంతర్హృదయ ఏతద్బ్రహ్మా ఏతమితః ప్రేత్య అభిసంభావిత అస్మిన్ యస్య స్యాదద్ధాన విచికిత్సా అస్తి హస్మాహ శాండిల్యః. ఈ విధంగా ఇతిహ స్మ ఆహ శాండిల్యః. ఈ ఉపాసనని శాండిల్యోపాసన, శాండిల్య విద్య అని చెప్పుకుంటున్నాం. ఎందుకు శాండిల్య విద్య? ఇది శాండిల్య మహర్షి చేత చెప్పబడింది కాబట్టి, లేదా శాండిల్య మహర్షి చేత దర్శించబడింది కాబట్టి. ఈ భాగం అంతా శాండిల్య మహర్షి చేత దర్శించబడి ఉపదేశించబడతా ఉంది. శాండిల్య మహర్షి స్వయం అనుష్ఠానం చేసి ఇతరులకు ఉపదేశించాడు కాబట్టి ఇది శాండిల్య విద్య, శాండిల్యుడి చేత చెప్పబడినటువంటిది. ఇతిహ స్మ ఆహా. ఈ విధంగా చెప్పాడు శాండిల్యుడు. ఏమని? సర్వకర్మ ఎవరు? పరమాత్మ. ఈ సంపూర్ణ కర్మలు ఎవరికైతే చెందుతాయో ఆ తత్వము, ఆ ఈశ్వరుడు సర్వకర్మ సంపూర్ణ సృష్టి, సంపూర్ణ జగత్తుకి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ. సర్వకామ రైట్, సకల హృదయాల్లో ఉన్నటువంటి కామనలన్నీ కూడా అని చెప్తుండే. సకల హృదయాల్లో ఉన్నటువంటి కామనలు అన్నప్పుడు ముందే చూసాం మనం, ధర్మ అవిరుద్ధమైనటువంటి కామనలు. రైట్, ధర్మావిరుద్ధ కామోస్మి భరతర్షభ అని చెప్పుకున్నాం కదా స్మృతిలో కూడా. ఆ విధంగా సర్వకామ
సర్వగంధ. సర్వగంధాల్లో కూడా పుణ్యగంధాలు అంటే సుగంధము అని చెప్పుకున్నాం. సకల సంపూర్ణ పృథివిలో ఉన్నటువంటి సుగంధం అంతా కూడా పరమాత్మకు సంబంధించినటువంటిది. ఆ పరమాత్మయే ఆకాశ రూపంగా అవతరించాడు. ఆ పరమాత్మయే వాయు రూపంగా ప్రకటమయ్యాడు. ఆ పరమాత్మయే తేజో రూపంగా, జల రూపంగా, పృథివీ రూపంగా ప్రకటమైనప్పుడు అందులో ఉన్న సకల గుణాలు ఎవరివి? పరమాత్మవి. కారణంలో ఉన్న గుణాలే కార్యంలో వస్తాయి. సర్వగంధ. అందులో కూడా మళ్ళీ దుర్గంధం కూడా ద్రవ్యానికి సంబంధించిన అయినప్పటికీ కూడా సుగంధం ఎలా ద్రవ్యానికి సంబంధించిందో, పృథివీకి సంబంధించిందో, దుర్గంధం కూడా పృథివీకి సంబంధించిందే అయినా కూడా సుగంధం మాత్రం సాక్షాత్ కారణం నుంచే వస్తా ఉందని. సాక్షాత్ పరమాత్మ రూప కారణం నుంచి, ఉపాదాన కారణం నుంచి సుగంధం కలుగుతా ఉంది. దుర్గంధం పాపం ద్వారా కలుగుతా ఉంది. దుర్గంధం దుఃఖాన్ని ఇస్తుంది, సుగంధం సుఖాన్ని ఇస్తుంది. సుఖం ఆత్మస్వరూపం, స్వాభావికంగా అక్కడ ఉంటుంది. అయితే ఘ్రాణేంద్రియానికి మనం ఉపాసనలు చూసాం ముందు. అసురులు పాపాన్ని జోడించినప్పుడు ఘ్రాణేంద్రియం దుర్గంధాన్ని కూడా గ్రహిస్తా ఉంది అని. రైట్. వస్తువు ఉంది అంటే వస్తువును తెలుసుకోవడమే ఇంద్రియాలు చేసేది. ఇంద్రియాలు కేవలం వస్తువును తెలుసుకోగలవు కానీ వస్తువు ఉన్నది, వస్తువు సత్యము అని నిరూపించలేవు. నిరూపించే సామర్థ్యం ఇంద్రియాలకు లేనే లేదు. ఎందుకని? ఇంద్రియాలు కేవలం వర్తమాన కాలంలో మాత్రమే ప్రవర్తిస్తాయి. ఉనికి, సత్యత్వం, నిత్యత్వం అనేది భూత భవిష్యత్ కాలాలు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు మూడింటికి సంబంధించినటువంటి నిర్ణయం. ఈ వస్తువు నిత్యము అని చెప్పడానికి ఈ వస్తువు వర్తమాన కాలంలోను, భూతకాలంలోను, భవిష్యత్ కాలంలోను 3 కాలాల్లో ఉండాలి. అప్పుడు దాన్ని నిత్యం అని చెప్పుకుంటాం. రైట్. ఆ విధంగా నిత్యత్వాన్ని తెలియజేయాలంటే ఇంద్రియాలు వర్తమాన కాలంతో పాటుగా భూత భవిష్యత్ కాలాల్లో కూడా వెళ్ళి చూడగలగాలి. భూత భవిష్యత్ కాలాల్లోకి ప్రవేశమే లేదు ఇంద్రియాలకి. అటువంటి ఇంద్రియాలు భూత భవిష్యత్ కాలాల్లో వ్యాపించినటువంటి నిత్యత్వాన్ని ఎలా ప్రతిపాదిస్తాయి? కేవలం వర్తమాన కాలంలో ఉన్నటువంటి ప్రతీతిని మాత్రమే తెలియజేస్తాయి. అందుకని ఆ సుగంధం కానీ దుర్గంధం కానీ వర్తమాన కాలంలో మాత్రమే ఘ్రాణేంద్రియాన్ని తెలియజేస్తుంది. ఆ వర్తమాన కాలంలో ఉన్న సుగంధం ఆత్మ నుండి, ఆ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దుర్గంధం పాపము నుండి అని. పాపము ద్వారా తెలుసుకుంటాం. సుగంధం మాత్రం ఉన్నది తెలుసుకుంటా ఉందని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస. అదే విధంగా సకల రసాలు పరమాత్మకు సంబంధించినటువంటివి అని. సర్వం ఇదం అభ్యాత్తః. ఈ సంపూర్ణ ప్రపంచాన్ని అంతటినీ కూడా, చతుర్దశ భువనాలన్నింటినీ కూడా వ్యాపించినటువంటి వ్యాపకమైనటువంటి అటువంటి పరమాత్మ స్వరూపము ఆ విధంగా అయినప్పటికీ కూడా అవాకి, అనాదరః. అవాకి వాగాది ఇంద్రియరహితము. రైట్. సకల విషయాలను, ఇంద్రియ విషయాలన్నిటిని తెలుసుకునేటువంటి తత్వం ఈశ్వరుడు. తెలుసుకోవడం ప్రకాశింపజేయడమే. ఏ విధంగా సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అని చెప్పుకుంటామో సాక్షి చైతన్యాన్ని, అదేవిధంగా ఈ సర్వకామ సర్వగంధ వీటన్నిటిని ఆశ్రయించి, వీటికి ఆశ్రయంగా ఉన్నాడు, వీటికి ఆధారంగా ఉన్నాడు అంటే వీటిని తెలియజేస్తూ ఉన్నాడు. వీటిని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాల యొక్క ఆవశ్యకత లేనటువంటి వాడు. జ్ఞానస్వరూపము. ఎటువంటి జ్ఞానస్వరూపము? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము, నిత్య జ్ఞాన స్వరూపము. ఎటువంటి వికారాలు లేనటువంటి జ్ఞాన స్వరూపమయ్యి సకల విషయాలను ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన ప్రకాశము, విషయ ప్రకాశము ఒకప్పుడు ఆరంభమై ఒకప్పుడు అంతమయ్యేది కాదు. జాగ్రత్త అవస్థలోనూ ప్రకాశక స్వరూపమే, స్వప్నావస్థలోనూ ప్రకాశక స్వరూపమే. ఈ జాగ్రత్త స్వప్నాలు రెండు ఉడికిపోయినప్పుడు, రెండు లీనమైనప్పుడు, ఈ రెండు కూడా ఎటువంటి విశేష వస్తువును ప్రవేశపెట్టనప్పుడు కూడా ప్రకాశక స్వరూపంగానే సుషుప్తిలో ఉంటున్నాడు. ఈ 3 అవస్థలు పోయినప్పుడు సుషుప్త అవస్థలో ఇంకా మనము హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు కదా, ఆ విధంగా సూక్ష్మంగా విచారించి అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, అజ్ఞాన వృత్తులను ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్పచ్చు. సుషుప్త అవస్థలో కూడా ప్రకాశక స్వరూపానికి విషయాన్ని కల్పించవచ్చు. ఎందుకనంటే సుషుప్త అవస్థలో సుఖేనమయ అస్వాప్సం నకించిదవేదిశం అని చెప్తున్నాడు. అది లేచి కదా, వ్యక్తి లేచిన తర్వాత నకించిదవేదిశం, నేను ఏమీ తెలుసుకోలేదు అంటున్నాడు. నేను ఏమీ తెలుసుకోలేదు అనేది జ్ఞానమా కాదా? రైట్. నాకు ఫలానా విషయం తెలుసు, ఫలానా విషయం తెలియదు అని చెప్తున్నప్పుడు ఫలానా విషయం తెలుసు అనేది ఏ విధంగా జ్ఞానం అయ్యిందో,
ఫలానా విషయం తెలియదు అనేది కూడా జ్ఞానమే. ఈ విషయం గురించి నాకు తెలియదు అంటున్నప్పుడు సామాన్య జ్ఞానం ఉంది, విశేష జ్ఞానం లేదు అని అర్థం. సామాన్య జ్ఞానం ఉంది అక్కడ, సామాన్య జ్ఞానం కూడా లేకపోతే నోరు విప్పలేం. రైట్, నోరు తెరిచి ఒక మాట మాట్లాడడానికి కూడా శక్యం కాదు. మనకు తెలియదు అని చెప్పడం ఏదైతే ఉందో అది అజ్ఞానమే, కానీ అజ్ఞానము యొక్క జ్ఞానం కలుగుతా ఉంది. జ్ఞానం యొక్క జ్ఞానము, అజ్ఞానం యొక్క జ్ఞానం రెండు కలుగుతాయి. రైట్, సో ఆ విధంగా సుషుప్త అవస్థలో కూడా అజ్ఞానం ప్రకాశించబడుతూ ఉంది కాబట్టి అక్కడ కూడా విషయం ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 అవస్థలను దాటి ఆ తురీయ అవస్థలో కూడా ప్రకాశక స్వరూపమే, ఏ విషయము లేకుండా, అజ్ఞానము జ్ఞానము ఏది లేకుండా అయినా కూడా ప్రకాశక స్వరూపము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. రైట్, అటువంటి నిత్య ప్రకాశ స్వరూపానికి ఇంద్రియాలతో పనేంటి? ఇంద్రియాల యొక్క ప్రమేయం లేకుండానే సకల విషయాలను ప్రకాశింపజేస్తున్నాడు, ఇంద్రియాలను సైతం ప్రకాశింపజేస్తున్నాడు. పరమాత్మ స్వరూపం ఈశ్వరుడు ఇంద్రియాలను కూడా ప్రకాశింపజేస్తాడు. కేవలము బుద్ధిలో ఉండి చిత్తవృత్తులనే కాదు, ఇంద్రియాలను కూడా, ఇంద్రియ వ్యాపారాన్ని కూడా, ఇంద్రియాల యొక్క వ్యాపార అభావాన్ని కూడా అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు. అందుకని అవాకి, అనాదరః, ఈ విభ్రమ ఇత్యాది రహితుడు, అటువంటి ఏషమాత్మ, అటువంటి స్వరూపము నా ఆత్మ, నా యొక్క స్వరూపము. ఎక్కడ? అంతర్హృదయే, ఈ హృదయం లోపల. ఏతద్ బ్రహ్మ, రైట్, ఈ హృదయం లోపల సాక్షి స్వరూపంగా సకల బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తున్నటువంటి సాక్షి చైతన్యంగా ఏ ప్రత్యేగాత్మ అయితే ఉందో ఆ ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ బ్రహ్మ. ఏతద్ బ్రహ్మ ఏతం ఇతః ప్రేత్య అవిసంభావిత అస్మి. ఏతమాత్మానం, ఈ బ్రహ్మస్వరూపాన్ని, ఇతః ప్రేత్య, ఇతః ఈ శరీరం నుంచి, ఈ స్థూల ఈ కార్యక్రమ సంఘాతం నుంచి, ఈ జన్మ నుంచి, ప్రేత్య అంటే మరణించి, విడివడి, ప్రకర్షేణ ఏత్య గత్వా, చక్కగా ఈ శరీరాన్ని విడిచి, శరీరం నుంచి ఉత్క్రమించి, బయటికి ఉత్క్రమించి, అభిసంభావిత ఏతం అభిత సంపూర్ణంగా సంభావిత అస్మి, పొందుతాను అని నిర్ధారణ. ఎక్కడ? పొందడానికి ముందే. ఏంటా ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? నేను ఖచ్చితంగా పొందుతాను అని. సామాన్యంగా మనం ఏదైనా పని చేసినప్పుడు ఫలితాలు ఎలా వస్తాయో మనకేం తెలుసు. లోకంలో ఏదో పని చేస్తాము, వ్యవసాయం చేసిన వాడు వ్యవసాయం అయితే చేశాడు, పొలం అయితే దున్నాడు, విత్తనాలు అయితే వేశాడు, వర్షం పడుతుందో లేదో, సరైన కాలంలో పడుతుందో లేదు, ఇంకేదైనా ఆపత్తు వస్తుందో లేదా, ఎలా తెలుస్తుంది? ఆ నిశ్చయం ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఇక్కడ అభిసంభావిత అస్మి, పొందే ఉన్నాను. ప్రేత అభిసంభావిత అస్మి, పొందుతాను అనే నిశ్చయం ఎక్కడి నుంచి? ఇది వేద ప్రమాణం కాబట్టి, శబ్ద ప్రమాణం, అపౌరుషేయ ప్రమాణం కాబట్టి, శృతి ద్వారా తెలుస్తా ఉంది కాబట్టి ఆ ధైర్యం. అభిసంభావిత అస్మి ఇది యస్య స్యాదద్ధా న విచికిత్స అస్తి అని, ఈ విధంగా వాడు భావించేటువంటి వాడు ఖచ్చితంగా పొందుతున్నాడు. ఎవడు? యస్య అద్ధా స్యాత్ న విచికిత్స అస్తి. విచికిత్స అంటే సంశయం, ఎటువంటి సంశయం లేకుండా ఇటువంటి నిశ్చయభావం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని తప్పక పొందుతున్నాడు అని ఇతిహస్మ ఆహా శాండిల్య అని ఆ శాండిల్యుడు సెలవిచ్చాడు అని ఆ శాండిల్య మహర్షి ఈ విధంగా ఉపదేశించాడు. ఇది శాండిల్యోపాసన. ఈ విధంగా ఉపాసిస్తూ, రైట్, సర్వగంధాన్ని ఉపాసిస్తూ అటువంటి అవాకి అనాదర పరమాత్మ ఏషమాత్మ అంతర్హృదయ, ఆ పరమాత్మ స్వరూపం నా హృదయంలోనే ప్రత్యక్ష చైతన్యంగా, ప్రత్యేగాత్మగా ఆ బ్రహ్మస్వరూపంగా ఉంది అని తెలుసుకొని ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇటు నుంచి ఈ శరీరం, ఈ ప్రారంధం సమాప్తమైన తర్వాత ఈ శరీరాన్ని విడిచి ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాను. ఏ బ్రహ్మస్వరూపాన్ని? ఏ బ్రహ్మస్వరూపం అయితే సర్వకర్మ సర్వకామ సర్వగంధ అని చెప్పుకున్నామో, సర్వకామ సర్వకామ సర్వగంధ విశిష్ట నతు ఉపలక్షిత. ఇక్కడ ఆ శుద్ధ చైతన్యం గురించి చెప్పటం లేదు, ఇక్కడ సగుణ బ్రహ్మ గురించే. అందుకనే అవతరణికలో పూర్వపక్షం ఇది సగుణ బ్రహ్మోపాసననా నిర్గుణ బ్రహ్మోపాసననా అని ప్రశ్నలు ఏమనెత్తి శృతి ద్వారా సమాధానం చూపిస్తున్నారు భాష్యకారులు. శృతి సమాధానం చూపిస్తా ఉంది, భాష్యకారులు భాష్యంలో మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు. ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని, సగుణ స్వరూపాన్ని పొందుతాను.
ఇది సగుణ విద్య అని నిరూపించడం ఇక్కడ. రైట్. అయితే ఈ ఉపాసనలో జ్ఞానంలో ఏ విధంగా అయితే సంశయ విపర్యాలు ఉండరాదో, సంశయ విపర్య సహితమైనటువంటి జ్ఞానం దేనికి పనికిరాదు, దేనికి అది ఫలాన్ని ఇచ్చేటువంటిది కాదు. దేనికి పనికిరాదు అంటే ఫలాన్ని ఇచ్చేటువంటిది కాదు. సంశయం ఉన్నంత వరకు పరమాత్మ స్వరూపం యందు యత్కించిత్ సంశయం. రైట్. మనం తైత్రీయంలో చూస్తాం ఏమని, అథ ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి, యదుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. యత్ ఉత్ అరం, ఉదరం, ఉదరం అంటే ఉత్, ఉత్ అరం, అరం స్వల్పం, స్వల్పమపి అంతరం, స్వల్పమైన భేదాన్ని కూడా బుద్ధిలో పెట్టుకున్నాడంటే, అంటే స్వల్పమైన భేదం అంతా ఈ అద్వితీయ భావనలు సంపూర్ణంగా బుద్ధిలో వ్యాపించినప్పటికీ యత్కించిత్ కొంచెం భేదం ఏదో ఉంది. బ్రాహ్మణ అహం అనో, లేకుంటే రైట్ ఇంకేదో మనుష్యోహం అనో, లేకుంటే ఇంకేదైనా రైట్ ఆ సగుణ బ్రహ్మ యందు ఈ విధంగా ఏదో ఒక ద్వైత భావన యందు శ్రద్ధ కలిగి ఉండడం. ఉత్ అరం కురుతే, కొంత భేదం, అహం ఇదం అనేటువంటి కొద్దిపాటి భేదం ఏదైనా ఎటువంటి వస్తువుతోనైనా ఈ విధంగా ఉన్నప్పుడు అథ ఆ హేతు, ఆ కారణంగానే తస్య భయం భవతి, వాడికి భయం కలుగుతా ఉంది. భయం అంటే సంసారం భవతి, సంసారం ప్రాప్తిస్తా ఉంది అని. రైట్. సో కొద్దిపాటి భేదాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా వాడు అభేదాన్ని పొందుతాడు, సంసారాన్ని పొందుతాడు అని సంశయాలు, ఎటువంటి సంశయాలు లేకుండా, విపరీత భావనలు లేకుండా ఉన్నటువంటి జ్ఞానం అది మోక్షదాయి. రైట్. అదేవిధంగా ఉపాసనలో కూడా నేను ఈ సగుణ బ్రహ్మస్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకున్నాను, అది నా హృదయంలో ఉంది, మరణించిన తర్వాత పొందే తీరుతాను అని నిశ్చయం, ఎటువంటి సంశయము లేదు, ఎటువంటి భ్రాంతి లేదు. రైట్. సో పరమాత్మ స్వరూపం ఈ విధంగానా కాదా అనే విపర్యం, భ్రాంతి లేనటువంటి వ్యక్తి, ఆ భ్రాంతి ఏమాత్రం లేశమాత్రం కొద్దిపాటి భ్రాంతి కూడా లేకపోవడం, కొద్దిపాటి సంశయం కూడా లేకపోవడం, ఆ స్థితి బుద్ధిలోకి రావాలంటే తీవ్ర ప్రయత్నం చేత, నిరంతర భావన చేత కాకుండా ఇంకెలా వస్తుంది అది? నిరంతర భావన చేత, నిరంతరము ఆ సంశయాలకు, విపర్యాలకు తావివ్వకుండా నిరంతరంగా భావన చేస్తూ ఉన్నప్పుడు కదా ఆ విధంగా ఒక దృఢ భావన కలుగుతుంది. అటువంటి వాడికి ఫలం, అటువంటి వాడు ఆ సగుణ బ్రహ్మని పొందుతున్నాడు, హిరణ్య గర్భుడిని పొందుతున్నాడు, హిరణ్య గర్భుడితో తాదాత్మ్యం అవుతున్నాడు. హిరణ్య గర్భుడితో తాదాత్మ్యం అయిన తర్వాత ఏముంది, ఇక తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి, హిరణ్య గర్భుడితో తాదాత్మ్యము, హిరణ్య గర్భుడితో పాటుగా బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు, క్రమముక్తి. అందుకని ఇది సగుణోపాసన క్రమముక్తికి దారితీస్తుంది. భాష్యంలో సర్వకర్మ ఇత్యాది పునర్వచనం. సర్వకర్మ సర్వగంధ అనే దానికి వ్యాఖ్యానం అవసరం లేదు, ఇది పునర్వచనం. ముందు చూసింది రెండో మంత్రంలో చూసింది ఇది. తస్మాత్ మనోమయత్వాది గుణ విశిష్ట ఏవ ఈశ్వరో ధ్యేయ. ఈ పునర్వచనం చేత, తస్మాత్ అంటే ఈ పునర్వచనం ఏదైతే ఉందో, మళ్ళీ ఈ గుణాలను చెప్పడం ఏదైతే ఉందో, ఇది సగుణ బ్రహ్మోపాసన అని చెప్పడంలో శృతి యొక్క ఉద్దేశ్యం. ఈ విధంగా పునరుక్తిలో ఉద్దేశం ఏంటి? ఇది సగుణ బ్రహ్మోపాసన అని తెలియజేయడమే. ఈ విధంగా గనక మళ్ళీ మంత్రంలో ఈ విధంగా పునర్వచనం చేయకపోయి ఉంటే ఇది సగుణమా నిర్గుణమా అనే సంశయము, నిర్గుణమే చిత్రగుమానయ లేదా రాజపురుషమానయ అని చెప్పినట్లుగా సగుణమే అయ్యే అవకాశం ఉండే, నిర్గుణ విచారము, నిర్గుణ ఉపాసనను అయ్యే అవకాశం ఉండేది. అలా కాకుండా మళ్ళీ చెప్పడం చేత ఇది మనోమయత్వాది గుణ విశిష్ట ఈశ్వరుడే ఇక్కడ ధ్యేయమని తెలుస్తా ఉంది. అతయేవ షష్ఠసప్తమయోరివ తత్వమసి ఇతి హవా స్వరాజ్య అభిషించతి. అతయేవ ఇక్కడ ఈ విధంగా శాండిల్య విద్యలో సగుణ బ్రహ్మోపాసన చెప్పబడింది కాబట్టి షష్ఠాధ్యాయం షష్ఠాధ్యాయం సద్విద్య, తత్వమసి ఉపదేశం. అదేవిధంగా సప్తమాధ్యాయంలో నారద సనత్ కుమార సంవాదం, భూమ విద్య అని చెప్పుకుంటాం. ఆ షష్ఠ సప్తమ విద్యలలో తత్వమసి అని షష్టంలోను, ఇతి హవా స్వరాజ్యే అభిషించతి, స్వరాజ్యే అక్కడ స్వరూపంలో ప్రతిష్ఠితం చేయడానికి శృతి ప్రయత్నిస్తుంది. తత్వమసి అని సాక్షాత్తుగాను, ఆ తర్వాత పరంపరగా క్రమంగా నారదుడికి సనత్ కుమారుడు ఉపదేశం చేస్తూ క్రమంగా పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేసి
ఆ స్వరాజ్యం ఆ స్వస్వరూపంలోనే ఆ నారదుణ్ణి ప్రతిష్ఠింపజేస్తున్నాడు అక్కడ. రైట్. సో అవి కుదురుతున్నాయి ఎందుకంటే ఇక్కడ సగుణోపాసన కాబట్టి, నిర్గుణ విద్య, నిర్గుణ ఆత్మస్వరూపాన్ని విచారం చేయవలసింది ఇంకా మిగిలి ఉంది కాబట్టి షష్ఠ సప్తమాధ్యాయాలు ఆ విధంగా చేస్తారు ఇక్కడ. ఏష మే ఆత్మా ఏతద్ బ్రహ్మ ఏతమితః ప్రేత్య అభిసంభావిత అస్మీతి లింగాత్. ఇక్కడ సర్వకర్మ అనేది పునర్వచనం, తద్వారా కూడా ఇది సగుణ బ్రహ్మోపాసన అని తెలుస్తా ఉంది. అంతకంటే ప్రధానంగా ఏషమాత్మ అంతర్హృదయ, అక్కడ దాకా ముందు చూసాం మనం. ఏతద్ బ్రహ్మ ఏతం ఇతః ప్రేత్య అభిసంభావిత అస్మి, ఈ భాగం ఏదైతే ఏతమాత్మానం ఇతః ప్రేత్య అభిసంభావిత అస్మి అని చెప్తున్నప్పుడు ఈ శరీరాన్ని విడిచి మరణించి పరమాత్మ స్వరూపాన్ని పొందుతాను అని గమనాగమనాలు చెప్తా ఉంది శృతి ఇక్కడ. ఈ లోకము, ఈ శరీరంని విడవడం, రైట్, మళ్ళీ పరమాత్మను వేరుగా పొందడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీని ద్వారా ఇది సగుణ బ్రహ్మోపాసన అని తెలుస్తా ఉంది. ఉపాస్య భేదం తెలుస్తా ఉంది ఇక్కడ. ఏషమా, మా అంటే మే, మమ. ఏష మే ఆత్మ, నా యొక్క ఆత్మ. ఎవరు నా యొక్క ఆత్మ? ఏతద్ బ్రహ్మ, ఈ బ్రహ్మ నా యొక్క ఆత్మస్వరూపము. ఏ బ్రహ్మ? సర్వకర్మ సర్వగంధ సర్వరస అని చెప్పుకున్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే నా ఆత్మ, నా యొక్క ప్రత్యేగాత్మ. అయితే నీ యొక్క ప్రత్యేగాత్మ అయితే ఇప్పుడే పొందాలి కదా, ఇప్పుడే పొందాలి. కానీ ఆ యోగ్యత లేకపోవడం చేత, ఆ నిష్ఠ, ఆ పరబ్రహ్మ స్వరూపంలో నితరాం స్థితి, ఎటువంటి ఆలంబన లేకుండా అందులో ఉండగలిగేటువంటి సామర్థ్యం లేకపోవడం చేత, ఆ యోగ్యత లేకపోవడం చేత ఏమవుతా ఉంది? ఉపాసనను ఆశ్రయిస్తున్నాం. ఉపాసనను ఆశ్రయించినప్పుడు యావజ్జీవ పర్యంతం, జీవితకాలం ఆ ఉపాసన చేస్తూ మరణించిన తర్వాత పరమాత్మ స్వరూపాన్ని తెలుస్తుంది. ఇతః ప్రేత్య, ఇక్కడి నుంచి మరణించి అభిసంభవిత అస్మి, అభిసంభవిత, సంభావిత కాబట్టి సంభవిత, అభిసంభవిత, అభిసంభవిత అస్మి. అభి ఉపసర్గ, సం కూడా ఉపసర్గ. అభిత సంపూర్ణత, సమ్యక్, భవిత పొందుతాను. ఇది లింగాత్ నతు ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ ఏవ ఉచ్యతే, మమ ఇది షష్ట్యాః సంబంధార్థ ప్రత్యాయకత్వాత్. ఏతం అభిసంభావిత అస్మి ఇది చ కర్మకర్తృత్వ నిర్దేశాత్. ఇక్కడ ఆత్మశబ్దేన, రైట్, ఏషః మే ఆత్మ, ఇది నా ఆత్మ అని చెప్తున్నప్పుడు ఆత్మశబ్దం చేత ప్రత్యేగాత్మని తీసుకోవాలా? ప్రత్యేగాత్మని తీసుకుంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ ఐక్యం, అదే మోక్షం. ప్రత్యేగాత్మయే బ్రహ్మ అని సంశయ విపర్యరహితంగా తెలుసుకోవడం ఏదైతే ఉందో అదే సాక్షాత్కారం. సాక్షాత్కారం కాలంలో కానీ దేశంలో కానీ పొందేది కాదు. సాక్షాత్కారం ఒక సమయంలో మొదలవ్వడం అలాంటిది లేదది. సాక్షాత్కారం అనేది తన స్వరూపం ఏదైతే స్వాభావికంగా స్వరూపమే, బ్రహ్మ స్వరూపమే అయి ఉందో దానిని తెలుసుకోవడమే గాని పొందడం అంటూ లేదు. ఆ విధంగా ప్రత్యేగాత్మ బ్రహ్మ అని ఒకటే అని తెలుసుకోవడం అదే మోక్షం. అందుకని ఇక్కడ ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ తీసుకోకుండా నాతో ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ ఏవ ఉచ్యతే, ఇక్కడ ఏషమాత్మ ఏతద్ బ్రహ్మ అని శృతి ఉద్దేశము ప్రత్యేగాత్మగా తెలుసుకున్నాడు అని చెప్పడం కాదు. ఎందుకంటే మమ అని అర్థం, మమ అని శబ్దం వస్తా ఉంది అక్కడ. ఏష మా అంటే మే, మమ, ఏష మమ ఆత్మ, నా యొక్క ఆత్మ. సామాన్యంగా ఈ ఏషమాత్మ అనేటువంటి ప్రయోగాలు జ్ఞాన ప్రక్రియలో వస్తాయి. రైట్, మమ ఆత్మ దేవదత్త, మమ ఆత్మ భద్రసేన ఇత్యాది. ఈ మమ శబ్దము అక్కడ జ్ఞాన ప్రక్రియలో వచ్చినప్పుడు అక్కడ అభేద సృష్టి చెప్పుకుంటాం. అభేద సృష్టి, నాకు ఈ స్వరూపానికి భేదము లేదు అని చెప్పి తెలియజేస్తూ అభేద సృష్టి విభక్తి సంబంధమే, కానీ అభేదం అనేటువంటి సంబంధం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన కాబట్టి ఏషమ ఆత్మ అంటున్నప్పుడు ఈ షష్ఠీ విభక్తిని అభేద షష్ఠి కాకుండా భేద షష్ఠి, శేష షష్ఠిగా తీసుకుంటున్నారు ఇక్కడ. రైట్. సో మమ ఇది షష్ట్యాః నతు ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ ఏవ ఉచ్యతే, మమ ఇది, మమ అనే ఆ పదంలో షష్ఠీ విభక్తి ఉంది కదా. షష్ఠీ విభక్తి అంటేనే సంబంధార్థ ప్రత్యాయకత్వ, సంబంధం చెప్తా ఉంది. ఆత్మ నేను, ఆత్మకి నాకు ఏంటి సంబంధం? మధ్యలో ఏముంది అక్కడ? ఉపాధి.
ఏదో ఒక భేదం, ఏదో చిన్న భేదంతో కూడి ఏదో చిన్న భేదంతో కూడి జీవుడు తనను జీవుడిగా భావించి తనకంటే భిన్నంగా ఈ బ్రహ్మను, తనకంటే భిన్నంగా బ్రహ్మను ఆత్మగాను భావిస్తున్నాడు. ఆ విధంగా ఉపాసిస్తున్నాడు. అదే ఆలంబన. ఆలంబన భేదం ఉన్నప్పుడే ఆలంబన. భేదాన్ని విడిచిన తర్వాత ఎత్ర సర్వం ఆత్మా ఏవ భూత్, అంతా పరమాత్మ స్వరూపంగానే చూస్తున్నప్పుడు ఉపాసక ఉపాస భేదమే ఉండదు. అక్కడ ఉపాసన కుదరనే కుదరదు. కేవలం ఆత్మనిష్ట మాత్రమే. అటువంటి ఆత్మనిష్ట కుదరనటువంటి, అటువంటి ఆత్మనిష్టకు యోగ్యుడు కానటువంటి, అర్హుడు కానటువంటి, ఆ విధంగా ప్రతిబంధకాల చేత బాధింపబడి ఆ ఆత్మయందు స్థితిని, నిశ్చల స్థితిని పొందలేనటువంటి వ్యక్తి ఎందుకు పొందలేకపోతున్నాడు? ఎందుకు పొందలేకపోతున్నాడు? భేదం ద్వారా, ఉపాధులతో తాదాత్మ్యం ఉండడం చేత. ఆ ఉపాధులతో తాదాత్మ్యాన్ని విడవలేనటువంటి వాడు ఆ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి కాలంలోనే ఈ విధంగా భావన చేస్తున్నాడు. నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతాను, నేను ఆ బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నటువంటి నేను, ఇప్పుడు బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నటువంటి నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని నా ఆత్మగా పొందుతాను అని ఉపాసన చేస్తున్నాడు. రైట్. మమ ఇది షష్ట్యా సంబంధార్థ ప్రత్యాయకత్వ, అందుకని దీన్ని సగుణ బ్రహ్మ విద్యగా చూసుకోవాలి. ఏతం అభిసంభావిత అస్మి ఇది చ కర్మకర్తృ నిర్దేశాత్, అంతేకాకుండా మమ అని షష్ఠి సంబంధం ఒకటి ఉంది. అంతేకాకుండా ఏతం, ఏతం అంటున్నప్పుడు కర్మకారకం, ఈ ఆత్మస్వరూపాన్ని, ఈ బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని కర్మకారకం. అభిసంభావిత అహం అస్మి, అస్మి అన్నట్టు అహం తీసుకురావాలి కదా, ఉత్తమ పురుష క్రియ వచ్చింది అస్మి అని, ఉత్తమ పురుష కర్తను కూడా తీసుకురా. అహం అభిసంభావిత అస్మి, నేను ఈ బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాను. ఎవరా బ్రహ్మ? కర్మ. ఎవరా అస్మి? అహం. అహమస్మి ఎవడు? కర్త. సో కర్త కర్మ రెండు వచ్చాయి వాక్యంలో. రెండు వచ్చినప్పుడు రెండు భిన్నంగానే ఉండాలి, ఒకటే ఎలా అవుతాయి? కర్మకర్తృత్వ నిర్దేశాత్, కర్మత్వం కర్తృత్వం వచ్చింది. కర్మత్వం కర్తృత్వం ఒకే బ్రహ్మస్వరూపంలో కుదరవు. కాబట్టి కర్త జీవుడని, ఉపాసకుడని, కర్మ బ్రహ్మ ఉపాస్యమని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కర్మ బ్రహ్మకి, తర్వాత కర్త ఉపాసకుడికి, కర్మ బ్రహ్మ ఉపాస్యానికి, కర్త ఉపాసకుడు జీవుడికి కించిత్ భేదం చెప్పబడుతా ఉంది. ఇక్కడ కించిత్ భేదం తెలియజేయబడింది. అందుకని ఇది ఉపాసనగానే భావించాలి. కర్మకర్తృత్వ నిర్దేశాత్. ఇక్కడ చిన్న పూర్వపక్షం మళ్ళీ. నను షష్ఠే అపి అత సంపత్స్యే ఇది సత్సంపత్తేః కాలాంతరితత్వం దర్శయతి. షష్ఠే 6వ అధ్యాయంలో ఏదైతే మీరు నిర్గుణ విచారం అని చెప్తున్నారో, జ్ఞాన ప్రకరణం అని చెప్తున్నారో, అక్కడ కూడా భేదం ఉంది కదా. ఏమని భేదం ఉంది? అథ, అథ అంటే అనంతరం, సంపత్స్యే అత సంపత్స్యే ఇది, సంపత్స్యే ఆ సత్స్వరూపాన్ని పొందుతున్నాడు అని, సత్సంపత్తే అథ అని శబ్దం చేత కాలాంతరితత్వం, కాలేన అంతరితం ఇది కాలాంతరితం, కాలం యొక్క వ్యవధి, ఇప్పుడు కాదు తర్వాత. సత్సంపత్సే ఈ సత్స్వరూపాన్ని పొందుతాను అని చెప్తున్నాడు కదా, కాలాంతరిత్వం సూచించబడతా ఉంది. రైట్. సో అక్కడ కూడా జ్ఞానం కలగడం, జ్ఞానం కలిగిన తర్వాత ఆ స్వరూపాన్ని పొందడం అనేటువంటి భేదం ఏదైతే ఉందో, పొందేవాడు పొందబడేది భేదం వస్తుంది. ఈ కాలంలో కాదు, తర్వాత కాలంలో, ఈ కాలం తర్వాత కాలంలో పొందుతాడు అని భేదం కలుగుతా ఉంది. కాబట్టి అక్కడ కూడా సగుణమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యుక్తి ద్వారా. రైట్. కర్మకర్తృత్వ నిర్దేశాలు ఇవన్నీ ఏదైతే చెప్పారో, అదే విధంగా అక్కడ కాలభేదం ఉండడం చేత, కర్మకర్తృ భేదం ఉండడం చేత ఇక్కడ సగుణ బ్రహ్మ అని సగుణ బ్రహ్మ ఉపాసన అని చెప్పుకున్నాం. అక్కడ కూడా కాలభేదం ఉంది, కాల పరిచ్ఛిన్నత వచ్చేసింది. కాబట్టి సగుణ బ్రహ్మ విచారమే చెప్పాలి అక్కడ అని అంటే, నా అలా కాదు. ఇవి ప్రకరణ ద్వారాను, ఇతర ఉపక్రమ సంహారాది షడ్లింగాల ద్వారా ముందు ఆ ప్రకరణం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించాలి. ప్రకరణం యొక్క తాత్పర్యం నిర్ణయం అయిన తర్వాత సంశయగ్రస్త వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ తాత్పర్యానికి అనుకూలంగా వ్యాఖ్యానించుకోవాల్సి ఉంటుంది. షష్ఠాధ్యాయం జ్ఞాన ప్రకరణం అని ఉపక్రమోపసంహారాల ద్వారా ఆ ఉపక్రమోపసంహారం అభ్యాస, అపూర్వత, ఫలం, అర్థవాద, ఉపపత్తి అని 6 లింగాలు.
వీటి ద్వారా ప్రకరణ తత్వం ప్రకరణం ఆ టాపిక్ యొక్క సారాంశం తాత్పర్యం నిర్ణయం చేసిన తర్వాత మిగిలిన వాక్యాలను అన్వయం చేయాల్సి. ఇక్కడ కూడా మనం ఈ ప్రకరణం చూసి శాంత ఉపాసిత వాక్యం వచ్చింది అక్కడ. సర్వం కల్విదం బ్రహ్మ ఉంది, జలాన్ ఇది శాంత ఉపాసిత, అదే వాక్యంలో వాక్యశేషం ఉపాసిత అని వస్తూ ఉంది. రైట్, ఆ ఉపాసిత చెప్పిన తర్వాత కర్మవాక్యం వచ్చింది అక్కడ. తత్కృతు న్యాయం చూపించారు. క్రతుమయహాయం పురుష అని జీవుడి గురించి చర్చ వస్తూ ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఉపాసన అని స్పష్టం అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన అని ఆ మమ శబ్దాన్ని కానీ ఏతం అభిసంభావితాస్మి కానీ ఆ విధంగా అన్వయం చేసుకుంటాం. సత్సంపత్తి అక్కడ అది జ్ఞాన ప్రకరణం నిర్ధారణ అవుతా ఉంది కాబట్టి అక్కడ భిన్న అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమని సిద్ధాంతంలో ఆరబ్ధ సంస్కార శేష స్థిత్యర్థపరత్వాత్ న కాలాంతరితార్థత. అక్కడ అథ సంపత్సే అథ అనంతరం సంపత్సే సత్స్వరూపాన్ని పొందుతున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రారబ్ధ కర్మ ఒకటి ఉంది కదా, ప్రారబ్ధ కర్మ ఇంకా నడుస్తుంది అని సూచించడానికి మాత్రమే. ప్రారబ్ధ కర్మ నడుస్తున్నప్పుడు జీవన్ముక్తి అవస్థలో ఆ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నప్పటికీ కూడా కించిత్ భేదభావన కలుగుతా ఉంది. భేదంలో సత్యత్వ బుద్ధి కాదు, మిథ్యాబుద్ధియే, మిథ్యా విశిష్ట భేదమే, మిథ్యారూప భేదమే కానీ స్ఫురిస్తూ ఉంది. ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది? భిన్నంగానే కనిపిస్తుంది. ఆ భేదం అంటే భేదవాన్ అని కదా, ఆ భేదం ఏదైతే కనిపిస్తా ఉందో ఆ భేదంలో సత్యత్వం ఉండదు. సత్యత్వం లేకపోయినా ఆ ప్లాస్టిక్ పామ్ ఏదైతే ఉందో, రైట్, ఆ ప్లాస్టిక్ సర్పం ఏదైతే మనని ప్రాంక్ లాగా ఎవరైతే వాడుతున్నారో అది సర్పం కాదు అని తెలిసిన తర్వాత కూడా ఎలా కనిపిస్తుంది? పాములాగానే కనిపిస్తుంది, సర్పంలాగానే కనిపిస్తుంది. సో ఆ విధంగా జగత్ బాధించేటువంటి సామర్థ్యం కోల్పోయినా, బంధనకు గురి చేసేటువంటి సామర్థ్యం కోల్పోయినా కూడా రైట్ కించిత్ భేదం అక్కడ తెలుస్తానే ఉంటుంది. అది చూపించడానికి ఆరబ్ధ సంస్కార శేష, ఆరబ్ధ సంస్కారాలు, ఆరబ్ధం ప్రారబ్ధ సంస్కారాలు ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటి యొక్క స్థిత్యర్థ పరత్వాత్, వాటి యొక్క స్థితిని చెప్తూ ఇది అయిపోతుంది, ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ఆ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్తుగా పొందుతాను అని చెప్పడం అర్థం. అలా కాకపోతే, అలా అర్థం తీసుకోకపోతే అన్యథా తత్వమసి ఇత్యేతస్య అర్థస్య బాధ ప్రసంగాత్, తత్వమసి నువ్వు అదే అయి ఉన్నావు అని స్పష్టంగా చెప్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ తత్వమసి వాక్యం యొక్క అర్థము నశిస్తుంది, ఆ వాక్యం బాధించబడుతుంది. ఇత్యేతస్య అర్థస్య బాధ ప్రసంగాత్. యద్యపి ఆత్మశబ్దస్య ప్రత్యేగార్థత్వం సర్వం కల్విదం బ్రహ్మ ఇది చ ప్రకృతం. ఇక్కడ కూడా ఈ ఉపాసనలో కూడా చాలా మటుకు నిర్గుణ విచారానికి చాలా దగ్గరగా విచారం చేయబడింది. ఇక్కడ ఈ ఉపాసన అయినప్పటికీ కూడా, సగుణ బ్రహ్మ ఉపాసన అయినప్పటికీ కూడా నిర్గుణ బ్రహ్మ స్వరూపము నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి, నిర్గుణ బ్రహ్మ విచారానికి కూడా చాలా అనువుగాను చాలా దగ్గరగాను ఉంది ప్రకరణం. ఉపాసనా ప్రకరణమే కానీ చూస్తున్నప్పుడు ఇది నిర్గుణ విచారమేనా అనే విధంగానే నడిచింది కదా. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు భాష్యకారులు, సర్వం కల్విదం బ్రహ్మ యద్యపి ఆత్మశబ్దస్య ప్రత్యేగార్థత్వం, ఆత్మశబ్దానికి ప్రత్యేగాత్మ అనే అర్థం రూఢి అర్థం ఉంది, శాస్త్ర రూఢి ఉంది. అదేవిధంగా సర్వం కల్విదం బ్రహ్మ అని ఆరంభమైంది ప్రకరణం. ఈ సర్వం అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మ అని చెప్తున్నప్పుడు మనం చాలాసార్లు చూసాం, దర్శన శాస్త్రాల్లో 3 అంశాలు విచారం చేస్తారు: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. 3 అంశాలు విచారం చేసిన తర్వాత అనేక దర్శనాలు అనేక ప్రకారాలుగా విచారం చేస్తున్నప్పటికీ అద్వైత దర్శనం ఈ 3 తాదాత్మ్యాన్ని తీసుకొస్తాం. ఈ 3 భేదాన్ని నిరాకరించి, భేదం ఇక్కడ లేదు, భేదం కల్పితమే, జీవుడికి, జగత్తుకి, ఈశ్వరుడికి 3 కూడా భేదము కల్పితమే అని చెప్తా ఉంది. అది అద్వైత సిద్ధాంతం యొక్క మూల బిందువు. అటువంటి సిద్ధాంతంలో జగత్తుకి ఈశ్వరుడికి ఐక్యం చెప్పినా, జీవుడికి ఈశ్వరుడికి ఐక్యం చెప్పే వాక్యం వచ్చినా అవి మహావాక్యాలే అవుతాయి.
సర్వం కల్పితం బ్రహ్మ అంటున్నప్పుడు ఈ జగత్తుకి ఈశ్వరుడికి ఐక్యం చెప్తా ఉన్నారు అక్కడ. జీవుడికి ఈశ్వరుడికి కాదు, జగత్తుకి ఈశ్వరుడికి ఐక్యం అయినప్పటికీ కూడా జీవుడు కూడా పరమాత్మతో ఐక్యాన్ని పొందుతాడు. జగత్తుకి ఈశ్వరుడికి ఐక్యం చెప్పినప్పుడు జగత్తుకి ఈశ్వరుడికి కార్యకారణ భావం కాకుండా ఐక్యం చెప్తే ఇక జగత్ కర్త ఎక్కడి నుంచి వచ్చాడు? జగత్ కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? జగత్ కర్తృత్వమే పోయింది కదా. జగత్తు ఈశ్వరుడు ఒకటే అని చెప్తున్నప్పుడు జగత్ కర్తృత్వం ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చింది? జగత్ ఈశ్వరుడు, రైట్. జగత్ ఈశ్వరుడి యొక్క ఈశ్వరుడి పైన కలిగినటువంటి ఒక భ్రాంతి, జగత్తు భ్రాంతి విషయం అని చెప్పి ఐక్యం చెప్తాం. ఎందుకంటే జగత్తు జడంగా చూస్తున్నాం, పరమాత్మను చైతన్యంగా చూస్తాం. ఈ రెండింటికి ఐక్యము బాధ సమానాధికరణమే అవుతుంది. ఆ విధంగా జగత్తు బాధించబడినప్పుడు, జగత్తు ఈశ్వర ఐక్యం చేత జగత్తు బాధించబడినప్పుడు ఇక జీవుడికి ఆ జీవుడు వ్యవహరించేటువంటి జగత్ అనే భేదం లేనప్పుడు జగత్తు బాధించబడింది. జగత్తు బాధించబడ్డప్పుడు ఈశ్వరుడికి జగత్తు లేదు, జీవుడికి లేదు. ఆ రెండు తత్వాలు ఏవైతే మిగిలి ఉన్నాయో, జీవుడు ఈశ్వరుడు రెండు చైతన్య స్వరూపాలే. రెండింటికి ఉపాధి లేదు, ఉపాధి జగత్తులో భాగం. రెండు వేరుగా ఎలా ఉంటాయి? కాబట్టి ఈ మూడింటిలో ఏ రెండింటికి మీరు ఐక్యం చెప్పినా కూడా మూడో వస్తువు ఐక్యం కుదిరిపోతుంది. అందుకని అది మహావాక్యం అవుతుంది. ఏతత్ కల్పితం సర్వం కల్పితం బ్రహ్మ అని. సర్వం కల్పితం బ్రహ్మ ఇది చ ప్రకృతం, ఈ విధంగా ఆరంభమైంది. అయినప్పటికీ కూడా ఏషమాత్మ అంతర్హృదయ ఏతత్ బ్రహ్మ ఇది ఉచ్యతే. ఏషమాత్మ అంతర్హృదయ, ఈ ఆత్మ నా హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ఏతద్ బ్రహ్మ ఒకటే అని చెప్పినప్పటికీ కూడా ఇది ఉచ్యతే. తథాపి, ఈ విధంగా నిర్గుణమే అన్నట్టు చెప్పినప్పటికీ కూడా తథాపి అంతర్ధానం ఈషత్ అపరిత్యజ్య, ఈషత్ అంతర్ధానం కొద్దిగా భేదం, కొద్దిగా భేదాన్ని విడవకుండా, కొద్దిపాటి భేదమే. అందుకనే అహంగ్రహోపాసన. సగుణ బ్రహ్మోపాసన, సగుణ బ్రహ్మోపాసనలో ఇది గుణాన్ని ఆరోపిస్తూ చేస్తున్నటువంటిది ప్రతీకోపాసన కాదు. ఇది ప్రతీకం తీసుకొని చేసే ఉపాసన కాదు. సంపదోపాసన, సంపదోపాసనలో కూడా అహంగ్రహోపాసన, రైట్. కొద్దిపాటి భేదం ఇంకా ఉంది. అంతర్ధానం ఈషద్ అపరిత్యజ్య ఏవ ఏతమాత్మానం ఇతో అస్మాత్ శరీరాత్ ప్రేత్య అభిసంభావిత అస్మీతి ఉక్తం. ఈ శరీరాన్ని విడిచి ఈ ఆత్మస్వరూపాన్ని ఏతం ఆత్మానం, ఏతం అంటే ఏతం ఆత్మానం, ఈ ఆత్మస్వరూపాన్నే ఎప్పుడు ఇతో అంటే అస్మాత్ శరీరాత్ ప్రేత్య, ఈ శరీరాన్ని విడిచి, ఇప్పుడు ఈ శరీరంతో తాదాత్మ్యమై ఈ శరీరంతో కలిసి ఉన్నాను, దీన్ని విడిచిన తర్వాత అని చెప్తున్నాడు. ఆ భేదాన్ని ఇక్కడ పాటిస్తూ వచ్చింది శృతి. కాబట్టి ఇది సగుణ బ్రహ్మోపాసనగా తీసుకోవాల్సి ఉంటుంది. యథాకృత రూపస్య ఆత్మనః ప్రతిపత్తా అస్మి ఇతి యస్య ఏవం విధః స్యాత్ భవేద్ అద్ధా. యథాకృత రూపస్య ఆత్మనః ప్రతిపత్తా, ఎవడైతే ఈ విధంగా యథాకృత రూపస్య, ఈ ఆత్మనః, ఈ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు ప్రతిపత్త, తెలుసుకుంటున్నటువంటి ఉపాసిస్తున్నటువంటి వాడు. ఇది యస్య ఏవం విధః స్యాత్ భవేద్ అద్ధా. ఏవం విధ, ఇటువంటి ఉపాసకుడికి భవేద్ అద్ధా. అద్ధా అంటే సత్యం ఏవం స్యాం, అహం ప్రేత్య ఏవం న స్యాం ఇది న విచికిత్సాం. అద్ధా సత్యం ఏవం స్యాం, ఈ విధంగా పొందే ఉన్నాను, పొందుతున్నాను లేదా పొందే ఉన్నాను అని నిశ్చయం. అద్ధా. అదేవిధంగా విచికిత్స లేదు. ఏమని? అహం ప్రేత్య ఏవం నశ్యామితి న విచికిత్స అస్తి. మరణించిన తర్వాత పొందనో ఎవరికి తెలుసు అనేటువంటి సంశయం లేనటువంటి వాడై. ఇత్యేతస్మిన్ అర్థే కృతుఫల సంబంధే, ఇత్యేతస్మిన్ అర్థే, రైట్. యథా కృతరూపస్య ఆత్మనః ప్రతిపత్త, ఈ విధంగా కృతరూపస్య సంకల్పాత్మకంగా, రైట్. కృతుమయ పురుష అని చెప్పుకున్నాం కదా. సంకల్పమయుడు ఏ విధంగా సంకల్పం చేస్తారో ఆ విధంగా ఫలాన్ని పొందుతాడు. అయితే ఏ విధంగా సంకల్పం చేయాలి? అద్ధా, ఇది ఇలాగనే, ఈ విధంగా నేను పొందుతూనే ఉన్నాను, నా విచికిత్స, ఇందులో ఎటువంటి సంశయము లేదు అని సంకల్పం చేసినటువంటి వాడు క్రతుఫల సంబంధ విషయంలో ఎటువంటి సంశయము లేనటువంటి వాడు. ఇత్యేతస్మిన్ అర్థే అంటే ఈ విధంగా క్రతు అంటే ఉపాసన,
ఈ ఉపాసనా ఫలంలో ఎటువంటి సంశయము లేనటువంటి వాడు స తథా ఏవ ఈశ్వర భావం ప్రతిపద్యతే విద్వాన్. అటువంటి ఉపాసకుడు తథా ఏవ ఈశ్వర భావం, అటువంటి ఈశ్వర భావాన్ని, సర్వకర్మ సర్వగంధ సర్వరస అనేటువంటి ఆ పరమేశ్వర భావాన్ని ప్రతిపద్యతే విద్వాన్, ఖచ్చితంగా పొందుతున్నాడు అని ఇది ఏతదాహస్మ ఉక్తవాన్. స్మ కిల అనేటివి వాక్యాలంకారాలు. ఆఖ్యాయికం చెప్పడానికి, ఈ విధంగా ఆఖ్యాయికం చెప్పడానికి ఆహా అంటే ఉక్తవాన్ ఎవరు? కిల శాండిల్యో నామ ఋషి. ఆ శాండిల్యుడు అనేటువంటి ఋషి ఈ విధంగా చెప్తున్నాడు, ఆ మంత్రద్రష్ట ఈ విధంగా చెప్తున్నాడు. ద్విరవ్యాస ఆదరార్థ. శాండిల్య అని 2 సార్లు ఏదైతే చెప్పారో శృతిలో వచ్చిందో ఆ 2 సార్లు చెప్పడం. ఇతి స్మ ఆహా శాండిల్య. ఆ ద్విరుక్తి ఆదరార్థ. ఈ ఉపాసన శ్రద్ధను చూపించడం, ఈ ఉపాసన శ్రేష్టమైనటువంటిదని చూపించడం. రైట్.